ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ దాదాపు సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మొన్న ఆగస్టు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా ఇది ఆడబడుచులకి ఆర్థికంగా బలోపేతం కావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ చాలామంది పనులకు వెళ్తారు, చదువుకుంటాకి వెళ్తారు, ఉద్యోగానికి వెళ్తారు, తక్కువ జీతానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వారికి కొంత చేయూతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శ్రీశక్తి కింద బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,500 బస్సుల్లో దాదాపు 8,500 బస్సులు అంటే 74% బస్సులు మహిళల కోసం మరి ఉచితంగా రవాణాకి అందించడం అనేది చాలా శుభపరిణామం. అలాగే ప్రతిరోజు
యావరేజ్న 25 లక్షల మంది ప్రయాణం చేస్తారని అంచనాలో ఉన్నాం. దగ్గర దగ్గర 162 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ప్రతిరోజు కూడా మరి ప్రభుత్వానికి భారం పడుతుంది. అంటే సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర భారం పడిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి ఇవాళ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది. మరి తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి చైతన్యం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు డ్వాక్రా మహిళలు పెట్టిన 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నా, ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నా, శ్రీనిధి కింద కానీ ఇవాళ ఆడబిడ్డలకి బ్యాంక్ లింకేజ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. మరొకసారి ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.